వారెన్ బఫెట్ ఒకసారి చాలా బలమైన మాట చెప్పారు. నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని మీరు కనుగొనలేకపోతే చనిపోయే వరకు మీరు కష్టపడుతూనే ఉండాలి. అంటే ఆయన చెప్పిన ఈ మాట వెనక ఉన్న అసలర్థం ఏంటంటే ఇక్కడ కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, సమయం మరియు స్వేచ్ఛ గురించి కూడా ఆయన చెప్పారు. అంటే ఆయన ఇక్కడ 2 రకాల ఆదాయాల గురించి వివరిస్తున్నారు. అదే ఒకటి యాక్టివ్ ఇన్కమ్, 2 పాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అనగా మీరు పని చేస్తేనే డబ్బు వస్తుంది, అంటే మీరు మీ సమయాన్ని డబ్బు కోసం అమ్ముకుంటున్నారు. ఇక ప్యాసివ్ ఇన్కమ్ అనగా మీరు నేరుగా పని చేయకపోయినా మీ పెట్టుబడులు లేదా మీరు నిర్మించిన వ్యవస్థలు మీకోసం డబ్బును సంపాదిస్తాయి. ఉదాహరణకి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, అద్దె ఇళ్ల మీద వచ్చే ఇన్కమ్ లేదా వ్యాపారం, ఇలాంటివి మరెన్నో. అంటే మీరు ప్యాసివ్ ఇన్కమ్ని కనుక అలవరుచుకోకపోతే మీ అవసరాల కోసం జీవితాంతం మీ శారీరక శ్రమని లేదా సమయాన్ని వెచ్చించక తప్పదు అని ఈ ఉద్దేశంతో ఆయన ఈ మాట అన్నారు. సో సింపుల్గా చెప్పాలంటే సంపద అనేది కేవలం ఎక్కువ కష్టపడి సంపాదించడం వల్ల రాదు, నిత్యం సేవ్ చేయడం ప్లస్ తెలివిగా ఇన్వెస్ట్ చేయడం వల్ల వస్తుంది. అప్పుడే మీ డబ్బు మీకోసం పనిచేయడం మొదలు పెడుతుంది. చాలామంది వారెన్ బఫెట్, రాకేష్ జుంజున్వాలా ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులను చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. కానీ ఎక్కువ మంది మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే వీళ్ళు రోజు ట్రేడింగ్ చేసి బిలియనర్స్ కాలేదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల సంపద సృష్టించారు. ట్రేడింగ్ అనేది చూడడానికి చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది, కానీ ఇది థ్రెడ్మిల్ మీద పరిగెత్తడం లాంటిది. అంటే మీరు ఎంత కష్టపడి పరిగెత్తినా ఉన్న చోటనే ఉంటారు తప్పితే ముందుకు కదలరు. కానీ ఇన్వెస్టింగ్ అనేది నిజమైన రోడ్డుపై పరిగెత్తడం లాంటిది. నెమ్మదిగా పరిగెత్తినా లేదా ఫాస్ట్గా పరిగెత్తినా చివరికి మీరు మీ ఫైనాన్షియల్ గోల్కి చేరుకుంటారు. అందుకే ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన సింపుల్, స్మార్ట్, లాంగ్ టర్మ్ ఫోకస్ ఉన్న ఒక బెస్ట్ ఇండెక్స్ ఫండ్ గురించే వివరించబోతున్నాము. అదే టాటా ఏఏఏ లైఫ్ ఎన్ఎఫ్ఓ మల్టీ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్ యొక్క వాల్యూ ఏంటో మీకు క్లియర్గా ఈ వీడియోలో వివరించబోతున్నాము, కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇండియాలోని ప్రముఖ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటైన టాటా ఏఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ వారు ఇప్పుడు కొత్తగా ఒక ఫండ్ని తీసుకొచ్చారు. దాని పేరే మల్టీ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్. ఈ ఫండ్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది ప్రస్తుతం ఓపెన్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం లభించింది. టాటా ఏఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేది ఒక జాయింట్ వెంచర్, అంటే 2 పెద్ద కంపెనీలు కలిసి నడిపే సంస్థ ఇది. అవే టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఏఏ గ్రూప్ లిమిటెడ్. ఈ రెండింటి పార్ట్నర్షిప్ వల్ల 2 పెద్ద బలాలు కలిసినట్లయింది. ఇండియాలో టాటాకు ఉన్న నమ్మకం ప్లస్ లీడర్షిప్, అలాగే ఏఏఏకి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉన్న పెద్ద ప్రెజెన్స్ వలన ఈ ఫండ్ చాలా బలమైన ఫండ్గా ఎదుగుతుంది. టాటా ఏఏఏ లైఫ్కి సాల్వెన్సీ రేషియో అనేది 2025 సెప్టెంబర్ 30 నాటికి 198%గా ఉంది. దీన్ని బట్టే ఈ కంపెనీ అనేది ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక టాటా ఏఏఏ లైఫ్ వారి ఏయుఎం అనగా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది 1.3 లక్షల కోట్లకు పైగా ఉంది. అంటే ఇది కస్టమర్ల ట్రస్ట్ అనేది ఎంత ఉందో చెప్పేదానికి నిదర్శనం. ఇక ఈ కొత్త ఫండ్ ఎన్ఏవి అనేది కేవలం 10 రూపాయలతోనే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఫండ్ యొక్క ముఖ్యమైన గోల్ ఏంటంటే పాలసీ హోల్డర్స్కి లాంగ్ టర్మ్లో క్యాపిటల్ గ్రోత్ ఇవ్వడమే. దానికోసం మీరు మార్కెట్లోని డిఫరెంట్ టైప్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అనగా లార్జ్ క్యాప్ కంపెనీలు, మిడ్ క్యాప్ కంపెనీలు, స్మాల్ క్యాప్ కంపెనీలు అన్నిట్లో. ఈ ఫండ్ యొక్క అసలు కీ బెనిఫిట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. అంటే మార్కెట్ పరిస్థితిని బట్టి వేర్వేరు కేటగిరీల్లో అవకాశాలు చూసుకొని ఇన్వెస్ట్ చేయగల ఫ్లెక్సిబిలిటీ ఇందులో ఉంది. అంటే ఈ ఫండ్ అవకాశాలు ఎక్కడ ఎక్కువగా ఉంటే ఆ కేటగిరీలో ఉన్న కేర్ఫుల్లీ సెలెక్టెడ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సహజంగా మార్కెట్లో లీడర్స్ ఎప్పుడూ ఒకేలా ఉండరు, టైంతో మారిపోతుంటారు. కొన్నిసార్లు లార్జ్ క్యాప్ స్టాక్స్ బెస్ట్గా పెరుగుతాయి, ఇంకొన్నిసార్లు మిడ్ క్యాప్ స్టాక్స్ ముందుంటాయి, మరికొన్ని టైంలో స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి. అలాగే మార్కెట్ డౌన్ అయినప్పుడు స్టెబిలిటీ కోసం డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. అంటే మీ డబ్బు మార్కెట్ సైకిల్ అండ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ బాగా నడిస్తే టాటా ఏఏ లైఫ్ ఎక్కువగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి వెల్త్ క్రియేషన్ చేస్తుంది. అదే ఒకవేళ మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు ఈ ఫండ్ రిస్క్ తగ్గించడానికి ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు అలాగే డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్స్ వైపు షిఫ్ట్ అవుతుంది. దాంతో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రొటెక్ట్ చేయబడతాయి. ఈ స్ట్రాటజీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వోల్టాలిటీని తగ్గించి పోర్ట్ఫోలియోని స్టేబుల్గా ఉంచడం. ఇక ఫండ్ యొక్క అసెట్ అలొకేషన్ చూసినట్లయితే ఈక్విటీలో 60% నుంచి 100% వరకు, డెప్ట్లో 0% నుంచి 40% వరకు, క్యాష్, బ్యాంక్ డిపాజిట్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో 0% నుంచి 40% వరకు ఇలా మార్కెట్ పరిస్థితిని బట్టి ఇన్వెస్ట్ చేస్తుంది. మీకు క్వాలిటీ ఫోకస్ ఉన్న పోర్ట్ఫోలియో ఎక్స్పోజర్ వస్తుంది. ఈ పద్ధతి వల్ల లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంకో ప్లస్ పాయింట్ డైవర్సిఫికేషన్. అంటే పెట్టుబడిని వేర్వేరు సెగ్మెంట్స్కి, వేర్వేరు అసెట్ టైప్స్కి పంచుతుంది. దీంతో రిస్క్ తగ్గడానికి అలాగే వేర్వేరు మార్కెట్ సైకిల్స్లో పర్ఫార్మెన్స్ని మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా టాటా ఏఏఏ లైఫ్ దగ్గర ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది. వాళ్ళు మార్కెట్ పరిస్థితి చూసి బెస్ట్ అవకాశాలు గుర్తించి
అవసరాన్ని బట్టి పెట్టుబడిని ఈక్విటీ ప్లస్ డెప్ట్ మధ్య సరైన విధంగా అలొకేట్ చేస్తారు. సరే, అసలు టాటా ఏఏ లైఫ్ వారు గతంలో తీసుకొచ్చిన కొన్ని ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ముందుగా చూద్దాం. నెంబర్ 1, ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫండ్. 2022 డిసెంబర్లో దీన్ని లాంచ్ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు గాను మొత్తంగా కలిపి 26.2% రిటర్న్స్ ఇచ్చింది. ఇక నెంబర్ 2, ట్యాక్స్ బొనాంజో కన్సెప్షన్ ఫండ్. 2025 మార్చిలో దీన్ని లాంచ్ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు యావరేజ్గా 16.3% రిటర్న్స్ ఇచ్చింది. ఇక నెంబర్ 3, మల్టీ క్యాప్ ఫండ్. దీన్ని 2015 అక్టోబర్లో లాంచ్ చేయగా గత 7 ఏళ్లలో సుమారుగా 23.3% రిటర్న్స్ ఇవ్వగా గత 5 ఏళ్లలో సుమారు 29% రిటర్న్స్ ఇచ్చింది. ఇక టాటా ఏఏ యొక్క మొత్తం ఏయుఎంలో సుమారు 96% ఫండ్స్కి మార్నింగ్ స్టార్ వారు 4 స్టార్ లేదా 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. అంటే వీళ్ళు మేనేజ్ చేసే ఫండ్స్లో క్వాలిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనే సిగ్నల్ దీన్ని బట్టి చూడొచ్చు. ఇక ఈ టాటా ఏఏ లైఫ్ ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు ఆకర్షణీయమైన రిటర్న్స్ని టార్గెట్ చేయగల అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇందులో ఒక అదనపు బెనిఫిట్ కూడా ఉంది. అదే మంత్లీ ప్రీమియంకి గరిష్టంగా 120 టైమ్స్ వరకు లైఫ్ కవర్ని వీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ట్యాక్స్ బెనిఫిట్స్ విషయానికి వస్తే మనం చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80C కింద 1.5 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఏడాది ప్రీమియం 2.5 lakhs వరకు ఉంటే మెచ్యూరిటీలో వచ్చే మొత్తం సెక్షన్ 10(10)D కింద ట్యాక్స్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ ఎన్ఎఫ్ఓలో మనం కేవలం నెలకి 2,000 నుంచే మన ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయొచ్చు. అంటే చిన్న మొత్తంతోనే ప్రారంభించి ఈ ఫండ్ ద్వారా ఇండియా గ్రోత్లో మనం కూడా భాగం కావచ్చు. ఇక ఈ టాటా ఏఏ లైఫ్ యొక్క యుఎల్ఐపి ప్లాన్ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్లో ఒక స్పెషల్ వేరియంట్ ఉంది. నేను లేనప్పుడు కూడా నా ఫ్యామిలీ గోల్స్ సేఫ్గా ఉండాలి అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. లైఫ్ ఎష్యూర్డ్కి దురదృష్టవశాత్తు మరణం జరిగితే ఇది ట్రిపుల్ బెనిఫిట్ ఇస్తుంది. అవేంటంటే నెంబర్ 1, ప్రీమియం వేవియర్ ప్లస్ మెచ్యూరిటీకి ఫండ్ వాల్యూ. అంటే పాలసీ హోల్డర్ మరణం తర్వాత భవిష్యత్ ప్రీమియమ్స్ని ఇన్సూరెన్స్ కంపెనీనే చెల్లిస్తుంది. అలాగే పాలసీ మెచ్యూరిటీ టైంకి ఫండ్లో ఉన్న మొత్తం విలువని నామినీకి చెల్లిస్తారు. ఇక నెంబర్ 2, ఇమీడియట్ లైఫ్ కవర్ పేఅవుట్. అనగా తక్షణ ఖర్చులు అవసరాలు మేనేజ్ చేయడానికి లైఫ్ కవర్ అమౌంట్ని వెంటనే ఇస్తారు. యాన్యువల్ ప్రీమియంకి 10 టైమ్స్ లేదా మంత్లీ ప్రీమియంకి 120 టైమ్స్ ఇస్తారు. ఇక నెంబర్ 3, మంత్లీ ఇన్కమ్ బెనిఫిట్. ఇంకా అదనంగా లైఫ్ కవర్లో 1% మొత్తాన్ని ప్రతి నెల ఆదాయంగా ఇస్తారు. ఇలా కనీసంగా 36 నెలల వరకు, గరిష్టంగా 120 నెలల వరకు ఇస్తారు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్ఆర్ఐ కస్టమర్స్కి కూడా ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఇండియా లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీలో వారు కూడా భాగం కావచ్చు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది వాళ్ళ గోల్ అండ్ బడ్జెట్కి అనుగుణంగా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ప్రతి నెల 18,000 రూపాయలని 10 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తే సగటున 15 to 16% CAGR అనుకుని 20 సంవత్సరాల చివరికి అతనికి మొత్తం 2 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కనుక టాటా ఏఏ లైఫ్ మల్టీ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. ఈ న్యూ ఫండ్ యొక్క ఆఫర్ అనేది కేవలం లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 31, అంటే కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంది. సో స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. మీరు ఫ్యూచర్ ప్లానింగ్ని సీరియస్గా తీసుకుంటే, అలాగే ట్యాక్స్ సేవింగ్స్ కూడా కావాలనుకుంటే మీకు ఈ ఫండ్ అనేది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.